ఇక్కడ కనిపిస్తున్న ఆమె చీరలు నేస్తూ ఉంటుంది. అయితే ఆమె పని మొత్తం చేతులతో చేయడం వల్ల ఆమె భుజాల దగ్గర బాగా నొప్పి పుట్టడం మొదలవుతుంది. ఈ క్రమంలో తన కొడుకైన సురేష్ తల్లి కష్టాన్ని చూసి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటాడు. దాంతో తనకున్న తెలివితేటలకు ఒక సైకిల్ ట్యూబ్ పెట్టి ఆమె పని చాలా తొందరగా అయ్యేలా చేస్తాడు. ఆ విషయంలో తన కొడుకును చూసి సంతోషపడుతుంది. కానీ ఆ పని చేయడం ఇంకాస్త కష్టమైపోతుంది. ఆ తర్వాత సురేష్ కూడా తన అమ్మ దగ్గర పని నేర్చుకోవడం మొదలు పెడతాడు. అలా చూస్తుండగా 25 ఏళ్లు గడిచిపోతాయి. కానీ ఇప్పటికీ సురేష్ వాళ్ళ అమ్మ అదే పని చేస్తూ ఉంటుంది. మరోవైపు సురేష్ వాళ్ళ అమ్మ కష్టాన్ని తీర్చాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు. దానికోసం ఏదైనా మిషన్ కనిపెట్టాలని తెగ ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఒకరోజు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు సైకిల్ చైన్ అనేది ఊడిపోతుంది. ఆ సమయంలో దాన్ని సెట్ చేసి పెడుతున్నప్పుడు అతనికి ఒక ఐడియా వస్తుంది. నిజానికి సురేష్ చిన్నప్పటి నుండి ఎలక్ట్రానిక్ వస్తువులతో ఒక ఆట ఆడుకున్నాడు. దాంతో సైకిల్ పనిచేసే మెకానిక్ ద్వారా తన తల్లి కోసం ఒక మిషన్ కనిపెట్టాలని ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఆ మిషన్ తయారు చేయడానికి తన స్నేహితుల దగ్గర అప్పు చేస్తాడు. అలా తనకు కావాల్సినవన్నీ కూడా తన మిషన్ పని మొదలు పెడతాడు. అదే పనిగా వేరు ముసలి వాళ్ళని కలిసి విషయాలను తెలుసుకుంటాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ సురేష్ దగ్గరికి వచ్చి నువ్వు కానీ పెళ్లి చేసుకుంటే డబ్బులు వస్తాయని, ఆ డబ్బులతో మిషన్ పని తేలికవుతుందని ఆశ పెడుతుంది. ఆ తర్వాత తన తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకుంటాడు. అయితే వచ్చిన భార్య చాలా ప్రేమగా ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు మిషన్ పని పక్కన పెట్టి తనతో చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతాడు. ఆ తర్వాత సురేష్ భార్య కూడా నేత పని మొదలు పెడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.